రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం వెదర్ అప్డేట్ ఇచ్చింది. అయితే వెదర్ అప్డేట్ ఇచ్చింది మాత్రం ఎల్లో అలర్ట్ జారీ చేస్తుందనే చెప్పుకోవాలి. ఈ అప్డేట్లో అయితే ఎల్లో అలర్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని ప్రాంతాలకు సంబంధించి వడగాల్పుల విషయంలో ఎల్లో అలర్ట్ జారీ చేస్తే మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి వర్ష సూచన జారీ చేస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ అలాగే డిఫరెంట్గా కూడా ఉంది. ఇందుకే ఏ ప్రాంతాలకు సంబంధించి వర్ష సూచన ఉంది, అది కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్ష సూచన. మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి ఎండలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అక్కడ వడగాల్పులు కూడా ఉన్నాయి. ఇంతకీ ఆ ప్రాంతాలు ఏంటి, ఇవన్నీ డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఈ మ్యాప్ని కనుక మీరు చూస్తే ఎక్కడ కూడా మనకి వర్షాలకు సంబంధించి అంత ఆ పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. అలాంటి సిచ్యువేషన్ అని చెప్పుకోవాలి. ఇటువంటి నేపథ్యంలో హైదరాబాద్ కేంద్రం, భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం ఇచ్చిన రిపోర్ట్ను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఏ ప్రాంతాల్లో ఎక్కడ వర్షాలు కురవబోతున్నాయి, ఎక్కడ ఎండలు పతాక స్థాయికి చేరే అవకాశం ఉంది. ఇదిగోండి, ఇక్కడ మీరు చూస్తే కనుక ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 10వ తారీఖు వరకు కూడా ఎల్లో అలర్టే ఉంది. అయితే ఈ ఎల్లో అలర్ట్ కనుక మీరు గమనిస్తే ఏప్రిల్ 6, 2024 అంటే డే 1 కనుక చూసుకుంటే హీట్ వేవ్ అంటే వడగల్పులతో పాటు రాత్రిపూట కాస్త వేడిగా ఉండే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది. దాంతోపాటు ఏప్రిల్ 7, 2024 అంటే డే 2 కనుక గమనిస్తే థండర్ స్టార్మ్, లైటనింగ్ అండ్ స్క్వాల్ ఎక్సెట్రా, హీట్ వేవ్, వార్మ్ నైట్ అంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. వడగాల్పులకు సంబంధించి కూడా హీట్ వేవ్కి సంబంధించి వార్నింగ్ ఇచ్చింది. అలాగే రాత్రిపూట కూడా కాస్త వేడిగా ఉండే అవకాశం ఉందని చెప్పి చాలా డిఫరెంట్ రిపోర్ట్ అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈరోజు, రేపు, అలాగే ఎల్లుండి నుంచి కనుక గమనిస్తే అంటే ఏప్రిల్ 8 నుంచి 9, 10 ఈ 3 రోజులు కనుక గమనిస్తే థండర్ స్టార్మ్, లైట్నింగ్, స్క్వాల్ ఎక్సెట్రా అంటే ఇక్కడ నుంచి చూసుకుంటే కనుక ఈ 3 రోజులు అంటే 8వ తారీఖు నుంచి 9వ తారీఖు, 10వ తారీఖు వరకు కూడా ఎక్కడ హీట్ వేవ్ అనేది వార్నింగ్ ఇవ్వలేదు. అలాగే రాత్రిపూట కాస్త వేడిగా ఉంటుందంటూ కూడా ఎక్కడ వార్నింగ్ లేదు. కానీ ఇక్కడ ఈ 3 రోజులు కనుక గమనిస్తే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. సో ఇప్పుడు చూద్దాం ఏ ప్రాంతాల్లో తెలంగాణకు సంబంధించి ఎక్కడెక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం డీటెయిల్డ్ రిపోర్ట్లో. ఇదే ఆ క్లియర్ రిపోర్ట్. భారత వాతావరణ శాఖ వాతావరణ కేంద్రం, బేగంపేట విమానాశ్రయం, హైదరాబాద్. ఆ రిపోర్ట్ కనుక మీరు గమనిస్తే 6/4/2024 మధ్యాహ్నం 1 గంట నుంచి 7/4/2024 8 గంటల 30 నిమిషాలు, ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు ఇచ్చిన రిపోర్ట్ని కనుక ఒకసారి చూస్తే ఇక్కడ సూచన అయితే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని చెప్పి సూచన అయితే మాత్రం జారీ చేశారు. కానీ హెచ్చరిక కనుక మీరు గమనిస్తే ఎల్లో అలర్ట్ని జారీ చేయడం జరిగింది. ఇక్కడ వడగాల్పులు తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్, ఖమ్మం, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, అలాగే జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వీచే అవకాశం ఉందని చెప్పి వడగాల్పులకు సంబంధించి హెచ్చరిక జారీ చేస్తున్న పరిస్థితి. అట్ ద సేమ్ టైం ఇక్కడ రాత్రిపూట వేడిగా ఉండే అవకాశం ఉందని చెప్పి కూడా ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఎక్కడంటే తెలంగాణలోని కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, మెదక్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ రాత్రి వేడిగా ఉండే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేస్తున్న పరిస్థితి. ఇది 7వ తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు. ఇక ఆ తర్వాత రోజు అంటే 7వ తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి 8వ తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు కనుక రిపోర్ట్ గమనిస్తే ఇక్కడ సూచన కనుక ఒకసారి చూద్దాం. సూచన ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పి సూచించడం జరుగుతోంది. ఇక హెచ్చరిక విషయానికి వస్తే కనుక వడగాల్పులు తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వీచే అవకాశం ఉందని చెప్పి వెదర్ రిపోర్ట్ ఇస్తోంది. దాంతోపాటు ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులు, గాలి వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో దీనికి సంబంధించి ఈ వర్షాలు కురుస్తాయంటోంది. ఎక్కడెక్కడ అంటే తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. అలాగే వేడి మరియు తేమతో కూడిన పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో అక్కడక్కడ ఏర్పడే అవకాశం ఉందని చెబుతోంది. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలో అక్కడక్కడ రాత్రి వేడిగా ఉండే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఎప్పటి వరకు అంటే ఎల్లుండి ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు. ఆ తర్వాత రోజు నుంచి
ఆ మరుసటి రోజు వరకు ఎటువంటి పరిస్థితి ఉంది అనేది ఒకసారి గమనిద్దాం. ఇదిగోండి, అంటే 8వ తారీఖు ఉదయం 8:30 నుంచి 9వ తారీఖు ఉదయం 8:30 వరకు కనుక గమనిస్తే ఇక్కడ ఉరుములు మెరుపులతో అలాగే ఈదురుగాలులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. గాలి వేగం గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. అలాగే ఉరుములు మెరుపులతో ఈదురుగాలులు ఇక్కడ కూడా గాలి వేగం 30 నుంచి 40 కిలోమీటర్లను చెప్తోంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. అలాగే 9వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కనుక గమనిస్తే ఇక్కడ కూడా సూచన సేమ్ తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. హెచ్చరిక విషయానికి వస్తే ఉరుములు మెరుపులు ఈదురుగాలులు ఇక్కడ గాలి వేగం కాస్త తగ్గిందని చెప్పుకోవచ్చు, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగానికి. అయితే ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇక 10 నుంచి 11వ తారీఖు వరకు కనుక గమనిస్తే ఇక్కడ కూడా అంతే తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పి చెబుతోంది. ఇక్కడ కూడా సేమ్ ఆ ముందు రోజు ఎటువంటి పరిస్థితి ఉందో అటువంటి పరిస్థితి ఉంటుంది. ఎక్కడంటే నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. అంటే దాదాపు మనకి 11వ తారీఖు వరకు కూడా మనం పక్కాగా చెప్పుకోవాలంటే 9వ తారీఖు నుంచి అంటే మనకి ఎల్లుండి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. కానీ 8వ తారీఖు నుంచి తెలంగాణ వ్యాప్తంలో ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో చూస్తున్నాం ఇప్పటికే ఉక్కబోతతో అల్లాడిపోతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ ఒక తీయటి కబురు చెప్పిందా అంటే కనుక తీయటి కబురు కాదు, ఇది చల్లటి కబురు అని చెప్పుకోవచ్చు. అవును, ఎందుకంటే ఉక్కబోతతో ఇప్పటికే అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా రైతులకు సంబంధించి చూస్తున్నాం, పంటలకు సంబంధించి ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు వర్షాల కోసం, చిరుజల్లుల కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఆశల మీద వాళ్ళ ఆశలకు సంబంధించి చిగురించాలని, వర్షాలు కురవాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.